వింటాడు? మీరంతా తన మాట వింటున్నారా? అవునా? అయితే ఇదే మాట అలా వెళ్ళి అత్తయ్యతో చెప్పు. చెప్తే మాత్రం వింటుందా? ఇప్పుడు మా అమ్మ నీ గ్రిప్ లో ఉంది కదా. తులసి, గ్రిప్ లో ఉండడం ఏంటి? అంటే అత్తయ్య నా మాట వింటుంది కదా బావా, అదే. అదే అక్క, భయంగా ఉంది. అసలే నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మహేష్ సార్ చేసిన దానితో అందరికీ నా మీద కోపంతో పాటు ద్వేషం కూడా పెరుగుతుంది. అది ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావడం లేదు. దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి? అసలు మా అన్నయ్యకి జ్వరం ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు? మహేష్ సార్ వచ్చి గొడవ చేయడం వలన బావ మెంటల్లీ సిక్ అయ్యాడు, అందుకే జ్వరం వచ్చింది. కాదు. మరి అందరూ కలిసి అన్నయ్యని ఆనందని సారీ మా వదిన్ని విడదీయాలని చూస్తున్నారు కదా. బాధతో బెంగతో జ్వరం వచ్చింది. ఈ ప్రేమ జ్వరం పోవాలంటే ఒకే ఒక మెడిసిన్ ఉంది. అదేంటో చెప్పనా? వద్దంటే మాత్రం ఆపుతావా ఏంటి? పెళ్ళనే మెడిసిన్ వేస్తే జ్వరం తుర్రుమంటూ పారిపోతుంది కదన్నయ్య. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా నేను ఆనంది నుంచి దూరం చేయలేరు. అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ మహేష్ సార్కి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ స్థితిలో నువ్వు కాదని చెప్పినా ఆయన నమ్మే స్థితిలో లేరు కదే. ప్రయత్నిస్తానక్క. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకో.